శ్రీకైవల్యపదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానమోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భమండ కుంభకు మహా నందంగనాడింభకున్ మహా నందంగనాడింభకున్ వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు నుంచి అత్యద్భుతమైనటువంటి భక్తి ప్రధానమైనటువంటి ఒక దివ్యమైన స్తోత్రాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాము. ఇది ముకుందమాల. ముకుందమాల స్తోత్రము భక్తి ప్రధానమైనటువంటి స్తోత్రాల్లో కానీ కావ్యాల్లో కానీ ఈ ముకుందమాల చాలా శిఖర స్థానంలో నిలబడుతుంది అంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దీన్ని రచించింది ఎవరు అంటే కులశేఖర ఆళ్వార్ అనేటువంటి వారు. ఆయన ఒక పెద్ద చక్రవర్తి, సామాన్యమైనటువంటి మనిషి కాదు. గొప్ప వైష్ణవ భక్తుడు. ఆళ్వారులే చాలా గొప్ప వైష్ణవ భక్తులు కదా. అందులో ఈ కులశేఖరులు మరీ భక్తి ప్రధానంగానే వీరు తన జీవితాన్ని మొత్తాన్ని కూడా భగవంతుడికి పరాత్పరుడికి అంకితం చేసుకుంటూ వచ్చారు. వారు రచించినటువంటిదే ఈ ముకుందమాల స్తోత్రము. ముకుందమాల అంటే ముందు అర్థం తెలుసుకుందాం. ముకుందుడికి ఒక మాలగా సమర్పించారు. మాల అంటే ఏంటి? మనం అనేక రకాలైనటువంటి పువ్వులు తెచ్చి మాలగా కట్టి ఒక దండగా కట్టి భగవంతుడికి అలంకరణ చేస్తాం. ఈయన ఈ ముకుందుడికి ముకుందుడు ముకుందః అంటే ముందు అర్థం తెలుసుకుందాం. ముక్తిం దదాతీతి ముకుందః, ముక్తినిచ్చేటువంటి వాడు ముకుందుడు. ఎవడైనా సరే కోరుకోవలసింది ముందు ఆ మార్గాన్ని కోరుకోవాలండి. భగవద్విషయమైనటువంటి జ్ఞానం ఎంత కలిగితే మనం ప్రపంచానికి అంత దూరం అవుతాం. ప్రపంచంలోనే బ్రతుకుతూ ఉంటాం. ప్రపంచాన్ని కాదని చెప్పి ఎవడు బ్రతకటానికి వీలే లేదు. కానీ ఈ ప్రపంచ విషయ వాసనలు అన్నింటినీ కూడా మనస్సులో నిక్షిప్తం చేసుకోకుండా వాటిని అలా చూసి వదిలేయటమే. చూసి వదిలేసి మన గమ్యం ఏమిటో ఆ వైపుగా ప్రయాణం చెయ్యాలి. దానికి ఉపకరించేటువంటిది సాధనం ఏమిటి అంటే భక్తి. అటువంటి భక్తి ప్రధానంగా రాసినటువంటిది ముకుందుడి పరంగా ఆ ముక్తిని ఇచ్చేటువంటి ఆ భగవానుడు కృష్ణ భగవానుడికి అర్పించినటువంటి ఈ శ్లోకాలతో కూర్చినటువంటి ఒక చక్కని మాల ఈ ముకుందమాల. అసలు భగవంతుడి అనుభూతిని పొందటానికి, ఆ దివ్యమైనటువంటి పరమపదాన్ని చేరుకోవటానికి, ఆ భగవత్ సిద్ధిని పొందటానికి, ఆ యోగాన్ని పొందటానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ అన్నిటికన్నా కూడా భక్తి అనేటువంటిది చాలా ప్రధానం. కర్మయోగం ఉన్నది, జ్ఞానయోగం ఉన్నది, తపో మార్గం ఉన్నది, యోగ సాధన ఉన్నది. ఇవన్నీ కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి. అయితే వీటన్నింటినీ కూడా భక్తితో ముడిపెట్టినప్పుడే అసార్థక్యం అనేటువంటిది లభిస్తుంది. మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని శాస్త్రవాక్యం. మోక్ష సాధన సామగ్రి ఎంతో ఉన్నది. వాటన్నింటిలోకి కూడా భక్తి ఉత్కృష్టమైనటువంటి స్థానాన్ని పొందిందట.
ఈ భక్తులు కూడా, ఈ భక్తి కూడా ఎన్ని రకాలుగా చెప్తారండి భాగవతంలో. 9 రకాలైనటువంటి భక్తులు చెప్తారు. నవవిధ భక్తులు ఏమిటవి? శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఈ విధంగా 9 రకాలైనటువంటి భక్తి మార్గాలు మనకి చెప్పారు. శ్రవణము అంటే ఏంటి? ముందుగా భగవత్ కథలను వినాలి. ఏ విషయమైనా మనకు ఎలా తెలుస్తుంది? ఏదైనా వింటేనే కదా తెలిసేది. వినటానికే మనకి చెవులు ఇచ్చాడు భగవంతుడు. అవి వినేటువంటి విషయాలు మంచివి కావాలి. నిరర్థకమైనటువంటి విషయాలు వింటే మనకేంటి ప్రయోజనం? ఈ చెవులు, ఈ శ్రవణేంద్రియాలు ఇచ్చింది ఎందుకు? మనకి వాటిని ఉపయోగించుకొని వీటిని ఇచ్చినటువంటి వాడెవడో తెలుసుకో అని చెప్పి చెప్పటమే ఇక్కడ ప్రధానం. అందుకని మొట్టమొదటిది ఏంటి? భగవంతుడిని గురించి ఎవరు ఏ విధంగా చెప్పినా కూడా వినటం అనేటువంటిది నేర్చుకోవాలి. తర్వాత అది మనసులో పెట్టుకోవాలి. దాన్ని స్మరిస్తూ ఉండాలి, కీర్తిస్తూ ఉండాలి. శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం. ఈ విధంగా ఈ మార్గాలను గనక అనుసరిస్తూ ఉంటే కొద్ది కొద్దిగా భగవంతుడికి దగ్గర అవటానికి అవకాశం ఉంటుంది ఆ భక్తుడు. ఆ విధంగా తన సంపూర్ణమైనటువంటి జీవితాన్ని భగవత్ కైంకర్యం చేసినటువంటి కులశేఖర ఆళ్వార్ గారు చాలా చాలా సుప్రసిద్ధమైనటువంటి ఈ భక్తి స్తోత్రాన్ని, ముకుందమాల స్తోత్రాన్ని మనకు అందించారు. అసలు వీరు ఎవరు, ఎప్పటి వాళ్ళు, ఎక్కడ ఉన్నారు అని చెప్పి ముందుగా కొంచెం తెలుసుకుందాం. మనల్ని ఒకప్పుడు 8వ శతాబ్దంలో కేరళ పట్టణంలో చోళ సామ్రాజ్యము, తర్వాత చేర రాజులు కూడా పరిపాలించారండి. చోళ సామ్రాజ్యం బాగా విస్తరించింది. అప్పుడు ఆ చోళులు పరిపాలనా సమర్థత కలిగినటువంటి వాళ్ళు. చాలామంది చోళులు దివ్యమైనటువంటి ఆలయాలన్నింటినీ కూడా దక్షిణాపథంలో మనకి కట్టించి నిర్మించారు. తర్వాత వాళ్ళల్లోనే ఒక చేర రాజులు కూడా పరిపాలించారు. అయితే వీరు 8వ శతాబ్దంలో, క్రీస్తు శకం 8వ శతాబ్దంలో కేరళ పట్టణంలో, కేరళ నగరంలో కొళ్ళి అనేటువంటి నగరంలో, దానికే ఇంకొక పేరు కూడా ఉన్నదండి, ఆ కొళ్ళి నగరంలో వీరు జన్మించారు 8వ శతాబ్దంలో. పుట్టింది మొదలు కూడా గొప్ప భక్తి తత్పరులు. క్షత్రియ కులంలో పుట్టాడు. రాజవంశీకులు అన్నమాట. ఆయన రాజోచితమైనటువంటి విద్యలన్నీ కూడా నేర్చుకున్నాడు. ఆ రాజోచితమైనటువంటి విద్యలన్నీ కూడా నేర్చుకుని తండ్రి దృఢవ్రతుడు. ఆ తండ్రి పేరు కూడా చూడండి, దృఢమైనటువంటి వ్రతనిష్ట కలిగినటువంటి వాడు. ఈయన అటువంటి ఆయనకి ఈ కులశేఖరులు జన్మించారు. ఆ పేరు కూడా చాలా చిత్రంగా ఉన్నది చూడండి, కులశేఖరులు. ఆ కులానికి శిఖరప్రాయంగా ఉన్నవారు. అంటే అటు రాజవంశానికి కానీ భక్తి కులానికి కానీ, కులం అంటే ఏంటి ఇక్కడ? ఒక సమూహము. భక్తాగ్రగణ్యులలో శిఖరప్రాయంగా నిలిచినటువంటి వాళ్ళు కులశేఖరులు, అన్వర్ధ నామధేయులు, సార్థక నామధేయులు అని చెప్పి నేను అంటాం. ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా అందరూ పేర్లు పెట్టుకుంటారు, కానీ ఆ పేర్లకి తగినటువంటి సార్థక్యం ఎవరికి కూడా ఉండదు. చాలా కొద్ది మందికి మాత్రమే అటువంటి భాగ్యం లభిస్తుంది. ఆ విధమైనటువంటి జన్మ కలిగినటువంటి వారు వీరు. అయితే వీరికి నిరంతరము రాజ్య పరిపాలనలోకి వచ్చారు. రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నా కూడా నిత్యము కాసేపు పురాణ శ్రవణం చేయటం అనేటువంటిది పండితుల్ని పిలిపించుకొని అలవాటు. ఎంతో రాచకార్యాల్లో నిమగ్నమై ఉన్నప్పటికీ కూడా భగవత్ కథలను వినాలి అనేటువంటి ఆసక్తి చాలా చాలా ఎక్కువ. తను ఒక్కడే కాదు వినటం, మిగిలినటువంటి రాజ్యంలో ప్రజలందరూ కూడా ఇదే సాత్వికమైనటువంటి ప్రవృత్తి అలవాటు చేసుకోవాలి, భగవంతుడి మీద భక్తిని పెంపొందించుకోవాలి. అటువంటప్పుడు రాజ్యంలో దుర్మార్గాలు జరగటానికి అవకాశం ఉండదు అని చెప్పి బాగా గట్టిగా నమ్మినటువంటి వారు. ప్రతిరోజు కూడా పురాణ శ్రవణం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు పండితుల్ని పిలిపించుకొని తన ఆస్థానానికి. ఒకసారి రామాయణం చెప్తూ ఉన్నారు ఒక పండితుడు. చెప్తూ ఉంటే ఒక ఘట్టం వచ్చిందండి. ఏమిటా ఘట్టము? ఖరదోషనాథులు 14,000 మంది ఉంటారు. రాముడు వనవాసం చేస్తూ ఉన్నప్పుడు, సీతా లక్ష్మణ సమేతంగా అరణ్యవాసం చేస్తూ ఉన్నప్పుడు, వీళ్ళు రావణాసురుడు యొక్క సైనిక శిబిరం అక్కడ జనస్థానంలో ఉన్నది.
14,000 మంది రాక్షసులు. వాళ్ళందరూ ఒక్కుమ్మడిగా వచ్చి రాముడి మీద యుద్ధం చేస్తూ ఉన్నారు. యుద్ధానికి సంసిద్ధుడైనాడు. రాముడు ఒక్కడే ఉన్నాడు యుద్ధం చేయటానికి. ఈ సందర్భం వచ్చిందండి. ఈ సందర్భం రాగానే వీరు ఎంతటి ఒక తాదాత్మ్య స్థితికి లోనైనారు అంటే, రాజు కదా, సైన్యాధిపతిని పిలిపించి, సైన్యాధ్యక్ష మన సైన్యాలను కూడా సిద్ధం చెయ్యి, ఖరదూషణాదులు 14,000 మంది వచ్చారు రాముడి మీదకి, రామచంద్రుడి మీదకి, మనం కూడా వెళ్ళి చతురంగ బలాలతో వెళ్ళి యుద్ధం చేద్దాం, రాముడికి సహాయం చేద్దాం అని చెప్పి గబగబ సింహాసనం మీద లేచి ఆయన తన సైన్యాన్ని సిద్ధం చేయడానికి సమాయత్తమైనారు. అంతగా తన్మయత్వంలో మునిగిపోయారన్నమాట. అటువంటి స్థితిలో ఆ పురాణం చెప్పేటువంటి పండితుడు బిత్రపోయినాడు కొంచెం. పక్కన ఉండేటువంటి మంత్రి గారు, మిగిలినటువంటి వాళ్ళు కొంతమంది రాజుగారి తన్మయత్వాన్ని చూసి మళ్ళీ వెంటనే ఏం చెప్పారంటే, మహారాజా మీరు తొందరపడవద్దు, కేవలం ముహూర్త కాలంలోనే రామచంద్రుడు ఆ 14,000 మంది రాక్షసుల్ని కూడా సంహరించాడు, క్షేమంగా ఉన్నాడని చెప్పేశారు. ఇంకా అది చెప్పేసరికి సరేలేక మన ప్రయత్నం అక్కరలేదు, మన సహాయం రామచంద్రుడికి అక్కరలేదు అని చెప్పి ఆయన స్థిమిత పడ్డారట. అలాగే మరొక సందర్భంలో ఇంకొక విశేషం కూడా ఉంటుంది కులశేఖరుని గురించి. ఇది ఏమిటంటే, సముద్రం మీద నుంచి రావణాసురుడు సీతమ్మను అపహరించాడు అని చెప్పి విషయం వచ్చింది అక్కడ పురాణ శ్రవణంలో. రామాయణం ఆయనకు చాలా ఇష్టమైనటువంటి గ్రంథం. రాగానే వెంటనే మళ్ళీ లేచి చతురంగ బలాలను సిద్ధం చేసి, ఆ రావణాసురుడు సీతమ్మను ఎత్తుకుపోతాడా అని చెప్పి వాళ్ళందరినీ కూడా గట్టిగా పిలిచి ఆ సముద్రంలోకి ఆయన ప్రయాణం అయిపోతూ ఉన్నాడు. కేరళ దగ్గర కదా సముద్రం, ఆ సముద్రంలోకి నడుస్తూ ఉన్నాడనమాట వీళ్ళందరినీ తీసుకొని. అంతటి తన్మయ స్థితి కలిగినటువంటి వారు కులశేఖరులు. అప్పుడు సీతా లక్ష్మణ సమేతుడై రామచంద్రుడు ఆయనకు ప్రత్యక్షమయ్యి, నేను రావణాసురుడిని సంహరించాను, నేను సీతను మళ్ళీ పరిగ్రహించుకొని తీసుకుని వస్తున్నాను అనగానే మళ్ళీ వెనుతిరిగి వచ్చారట. ఇంత దివ్యమైనటువంటి జీవితం అండి. ఒక పురాణ శ్రవణము అంటే ఆ విధంగా చెయ్యాలి. ఆయన చూసి నేర్చుకోవాలన్నమాట. ఏదో కాలక్షేపం కోసం పురాణ శ్రవణం కాదు. అంటే భగవంతుడి మీద ఎంత భక్తి తత్పరత కలిగి ఉండాలి, ఎటువంటి నిష్ఠా గరిష్ఠులై ఉండాలి, ఆ కథలో ఎంతగా నిమగ్నమైపోయి ఉండాలి అనేటువంటిది వీరి జీవితాన్ని చూస్తే మనకు తెలుస్తుంది. ఇదే భగవద్గీతలో స్వామి చెప్తాడు పరమాత్మ, మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అని చెప్తాడు. మచ్చిత్త మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం. పండితులైనటువంటి వాళ్ళు వేరే ఇతరత్ర ప్రపంచ వాసనల గురించి ఏమీ ఆలోచించరు. నిత్యము కూడా భగవన్నామ స్మరణ చేసేటువంటి వాళ్ళు. వాళ్ళ చిత్తము మనసు అన్నీ కూడా పరాత్పరుడి మీదనే లగ్నం చేసి అదే విషయాలు చర్చించుకుంటూ ఉంటారట. ఇదండి జీవితం అంటే. శాంతి, సౌభాగ్యము, సౌఖ్యము కలగాలంటే మనసులో ఏ ఆందోళన ఉండకూడదు కదా. ఈ ఆందోళన లేనటువంటి స్థితికి వచ్చినటువంటి వాడే ఆ స్థితిని పొందగలుగుతాడు. అందుకని ఈయన ఏం చేశాడు, తాను ఒక్కడే తరించటం కాదు, అందరూ కూడా వెళ్ళాల్సిందే. ఎక్కడికి? శ్రీరంగపట్టణానికి వెళ్ళాలి అని చెప్పి ప్రతిరోజు కూడా చాటింపు వేయించేవాడట. 108 వైష్ణవ క్షేత్రాలలో శ్రీరంగపట్టణం మొట్టమొదటిది. అది విభీషణుడి చేత అక్కడ స్థాపించబడినటువంటిది. దక్షిణముఖంగా రంగనాథుడు ఉంటాడు, లంకను చూస్తూ ఉంటాడు. అందుకని ఎట్లాగైనా సరే నేను ఒక్కడిని కాదు, అందరం మన రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరం కూడా కలిసి ఆ రంగనాథుడిని సేవించుకోవాలి అని చెప్పి ప్రతిరోజు కూడా ఒక చాటింపు వేయించేవారట ఈయన. ఎలాగా? ఘుష్యతే యస్య నగరే రంగయాత్రా దినే దినే తమహం శిరసా వందే రాజానాం కులశేఖరం. ఘుష్యతే యస్య నగరే. ఒక ఘోష వినపడుతూ ఉండేది. ఎవరి నగరంలో? ఈ కులశేఖరుల నగరంలో. రంగయాత్ర దినే దినే, ప్రతిరోజు మనం రంగయాత్రకి బయలుదేరుతూ ఉన్నాము. అటువంటి ఘోష వినిపించేటువంటి ఆ కులశేఖరులకి నమస్కారము అని గ్రంథకర్త అయినటువంటి ఆ కులశేఖరులకు నమస్కరించుకుంటూ, వీరి జన్మ ఎప్పుడు అంటే 8వ శతాబ్దం అని చెప్పుకున్నాము.
ఏ విధంగా జన్మించాడు ఇంతటి మహాభక్తుడు? సామాన్యమైనటువంటి జన్మలైతే ఇంత భక్తి తన్మయత్వం రాదండి. ఆయన కుంభే పునర్వసో జాతిం కుంభే పునర్వసౌ జాతం కేరళే చోళపట్టణే కౌస్తుభాంశం ధరాధీశం కులశేఖరమాశ్రయే కుంభే పునర్వసౌ జాతే. కుంభమాసంలో, దీన్ని వాళ్ళు ఏమంటారంటే తమిళంలో మాసి మాసము అంటారు. ఈ కుంభమాసంలోనే అంటే సౌర మానం ప్రకారం వీళ్ళు లెక్క వేసుకుంటే ఆ కుంభమాసము. ఆ కుంభమాసంలో పునర్వసు నక్షత్రంలో చోళపట్టణే కౌస్తుభాంశం ధరాధీశం, పరమాత్మ యొక్క శ్రీమన్నారాయణుడి యొక్క కౌస్తుభాంశతో జన్మించాడు ఈ మహానుభావుడు. ఆ కౌస్తుభాంశతో జన్మించాడు కాబట్టి ఇంత భక్తి ప్రపత్తులు కలిగి ఇంత దివ్యమైనటువంటి గ్రంథాన్ని వారు రాసుకుంటూ వచ్చారు. చిట్ట చివరికి ఆయన ఇంత తన్మయత్వంతో ఉండి ఇంకా ఎన్నిసార్లు మంత్రులు వారించారో, ఎన్నిసార్లు ఈయన ప్రతిరోజు చాటింపు వేయించటం. ఈరోజు ఒక పరమ వైష్ణవ భక్తుడు వచ్చాడండి, ఆయన్ని మనం సేవించుకోవాలి కదా, మీరు రంగయాత్రకి పోతే ఎట్లాగా అని చెప్పి ఆ విధంగా ఎన్నోసార్లు ఆపు చేశారు. రంగయాత్రకి పోకుండా ఇక్కడ రాజ్యం కాస్త ఏమవుతుంది అని చెప్పి భయంతో మంత్రులంతా కూడా. ఆ విధమైనటువంటి సన్నివేశాలు చాలా చాలా జరిగినాయి. చిట్ట చివరికి వారు తన కుమారుడికి రాజ్యాభిషిక్తుడిగా చేసి ఆయన శ్రీరంగపట్టణానికి వెళ్ళిపోయాడు అనమాట. వెళ్ళి అక్కడే ఆ శ్రీరంగనాథుడికి సేవ చేసుకుంటూ వారు జీవితాన్ని అక్కడ సమర్పణ చేసుకున్నారు. వారు రచించినటువంటి ఈ దివ్య స్తోత్రమే ముకుందమాల. ఈ ముకుందమాల అనేటువంటిదే కాకుండా పెరుమాళ్ తిరుమళి అనేటువంటి గ్రంథాన్ని కూడా వారు రచించుకుంటూ వచ్చారు. ఏమైనా సరే చరిత్రలో నిలిచిపోయినటువంటి మహాభక్తాగ్రగణ్యులు కులశేఖరులు వాళ్ళు రాసినటువంటి ముకుందమాల కూడా చాలా చాలా దివ్యమైనటువంటి స్తోత్రం. చాలా స్థాళీపులాకమైనటువంటి వివరణతో కులశేఖరులు అంటే ఎవరు, ఆయన జన్మ ఎటువంటిది, ఎంత భక్తాగ్రేసరుడు, ఆ ముకుందమాల అంటే అర్థమేమిటి అని చెప్పి ఈ విషయాలన్నీ కూడా ఇంతవరకు మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ కులశేఖర ఆళ్వార్ రచించినటువంటి ముకుందమాలలో మొట్టమొదటి శ్లోకాన్ని మనం చెప్పుకుందాం, ప్రారంభించుకుందాం శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం చేత. మొదటి శ్లోకం చదువుకుందాం. శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్తప్రియేతి భవలుంఠన కోవిదేతి నాథేతి నాగశయనేతి జగన్నివాసేత్యాలాపనం ప్రతిపదం కురు మే ముకుంద. ఏమంటున్నారో చూడండి. ఎన్ని నామాలతో మొట్టమొదటి శ్లోకంలోనే ఆ నారాయణమూర్తిని ఏ విధంగా సేవిస్తున్నారో చూడండి. శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్తప్రియేతి భవలుంఠన కోవిదేతి నాథేతి నాగశయనేతి జగన్నివాసేతి ఆలాపనం ప్రతిపదం కురు మే ముకుంద. ఓ ముకుంద, ప్రతి పదంలో కూడా నాకు ఈ నామాలు, నీ దివ్యమైనటువంటి మహిమ కలిగినటువంటి ఈ నామాలు నేను జపిస్తూ ఉండేటట్లుగా నాకు అనుగ్రహించు అని చెప్పి అంటూ ఉన్నారండి. మొట్టమొదటిది ఏమన్నారు? శ్రీవల్లభ ఇతి. ఇతి అంటే అని అని. ప్రతి పదానికి కూడా చివర ప్రతినామానికి ఇతి ఇతి అని చెప్పి నేను అన్నారు. శ్రీవల్లభ అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి అని అందరికీ తెలుసు. లక్ష్మీదేవికి వల్లభుడైనటువంటి వాడా అని అర్థం. లక్ష్మి ఎవరికి అవసరం లేదు, అందరూ కూడా కోరుకునేటువంటివి కామ్యకర్మలే కదా.
కామ్యమైనటువంటి విషయాల కోసమే ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ ఉంటారు. భగవంతుని నిజంగా ముక్తి కావాలి, నాకు మోక్షం కావాలి, ఈ భవబంధాలు వద్దు, ఈ బంధాలు, ఈ ప్రపంచ వాసనలు ఇవన్నీ కూడా, ఈ ఆస్తి, ఈ అధికారము ఇవన్నీ కూడా వద్దు అని చెప్పి అనుకునేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారండి? ఎవరూ ఉండరు కదా. అందరూ కూడా ప్రతి వాళ్ళు ఏదో ఒక కోరికతోనే భగవంతుని ఆశ్రయిస్తూ ఉంటారు. 99.9% ప్రజలు ఇంతే, ఈ విధంగానే ఉంటారు. అందులో ముఖ్యంగా ఇది కలికాలం. ఈ కలియుగంలో ప్రజలు ఇదే కోరుకుంటూ ఉంటారు. నాకు వివాహం కాలేదనో, నాకు ఉద్యోగం రాలేదనో, నాకు అధికారం రాలేదనో, లేకపోతే నాకు ప్రమోషన్ రాలేదనో, ఈ విధమైనటువంటి కోరికలే కదా ప్రతి వాళ్ళు కూడా కోరుకునేది. అందుకని ఆ ఆ లక్ష్మీదేవిని ఆశ్రయించి ఉండేటువంటి వాడా, లక్ష్మీదేవికి వల్లభుడైనటువంటి వాడా అని చెప్పి అంటూ ఉన్నారు. అదిగాక లక్ష్మీదేవిని పొందినటువంటి వాడా అనేటువంటి 2 అర్థాలు కూడా చెప్పచ్చు. అంత సిరి సంపదలను ఇచ్చేటువంటి తల్లి నీ దగ్గర ఉన్నదయ్యా శ్రీ. నీలో ఒక దయాగుణాన్ని పెంపొందిస్తుంది, ఆమె శాంతిని పెంపొందిస్తుంది, నీలోనే ఉంటుంది. నీలో నీ వక్షస్థలంలోనే ఆ తల్లి కూర్చుని ఉంటుంది కదా. అందుకని శ్రీవల్లభ అని చెప్పంటూ ఉన్నారు. మరొక విషయం ఏమిటి అంటే, ఏ కావ్యమైనా సరే, ఏ స్తోత్రమైనా సరే శ్రీకారంతో కానీ జయ శబ్దంతో కానీ మొదలు పెట్టడం ఇది కావ్య లక్షణం. కావ్య లక్షణం అనుకోండి, స్తోత్ర లక్షణం అనుకోండి, ఏదైనా సరే. అందుకని శుభసూచకంగా ఆ నియమాన్ని పాటిస్తూ వీరు శ్రీ అనేటువంటి నామంతోనే మొదలుపెట్టారు. శ్రీవల్లభేతి. ఆ తల్లికి శ్రీ సర్వ సంపదలను, ధనధాన్య సమృద్ధిని, కోరినటువంటి కోరికలనన్నింటినీ కూడా అతి శీఘ్రంగా ఇచ్చేటువంటి, భక్తులకి ఇచ్చేటువంటి ఆ శ్రీ మహాలక్ష్మికి వల్లభుడైనటువంటి వాడా శ్రీ వల్లభ వరద అని చెప్పి అంటూ ఉన్నారు. ఇన్ని వరాలని ఏ విధంగా ఇస్తూ ఉన్నావయ్యా నీవు? నీకు వరదుడు అని చెప్పి పేరు ఉన్నదే, ఎలా ఇస్తూ ఉన్నావు? ఆ తల్లి కటాక్షమే. ఎక్కడ కూర్చుందామె? ఈశానం జగతోస్య వెంకటపతిర్విష్ణు పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అని ప్రతిరోజు వింటూ ఉంటాం. ఏం చేస్తుంటుంది ఆ తల్లి? ఎక్కడ ఉన్నది? ఈశానం జగతోస్య వెంకటపతిర్ విష్ణోః పరాం ప్రేయసీం. అన్ని జగత్తులకి కూడా, ముల్లోకాలకి కూడా అధిపతి అయినటువంటి వాడు, ముల్లోకాలని నడపగలిగినటువంటి వాడు, పోషించేటువంటి వాడైనటువంటి ఆ వెంకటపతి యొక్క హృదయ స్థానంలో ఉండేటువంటి తల్లి తద్వక్షస్థల నిత్యవాసరసికాం. ఆయన వక్షస్థలంలోనే కూర్చొని, ఆయన మనసులో ఎక్కడైనా కొంచెం కాఠిన్యం ఉంటుందేమో కానీ, తండ్రి అంతే కదా, పిల్లలు ఏదైనా తప్పు చేస్తే కొంచెం కఠినంగానే మాట్లాడతాడు. కానీ తల్లి అలా కాదు. పోనీలేండి, పిల్లవాడే కదా, ఏమైంది, తెలుసో తెలియక ఇవాళ కాకపోతే వాడు రేపు నేర్చుకుంటాడులే అనేటువంటి భావం తల్లికి ఉంటుంది. ఆ తల్లి మనసు తల్లికే తెలుస్తుంది. కానీ తండ్రి కొంచెం కరకుగానే ఉంటాడు, కష్టంగానే ఉంటాడు. ఎవడైనా సరే ఒక భక్తుడు గనక సమాశ్రయించినట్లయితే ఆ తల్లి ఆయనకి చెప్తుందట, వీడు మనవాడేలే, కాస్త రక్షించు, ఏం పర్వాలేదులే అని చెప్పి రికమెండ్ చేస్తూ ఉంటుంటుంది ఆ తల్లి. అటువంటి శ్రీని నిత్యము కూడా నీ వక్షస్థలంలోనే పెట్టుకున్నటువంటి ఓ శ్రీవల్లభ అని చెప్పి ఇక్కడ సంబోధిస్తూ ఉన్నారు కులశేఖరులు. తర్వాత భాగంలో ఈ శ్లోకాన్ని మరింతగా వివరించుకుందాం యథాశక్తి పరమాత్మ అనుగ్రహంతో. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి సివిఆర్ స్పిరిచువల్ యాజమాన్యం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను.